నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా మీ ఇవి కుర్రాడు. ప్రస్తుతం నేను కోదాల్లో ఉన్నానండి. ఇక్కడ జేఎస్ఆర్ గ్రీన్ మోటార్ షోరూమ్ వాళ్ళు అయితే కొత్తగా ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ని అయితే లాంచ్ చేస్తున్నారు. దాంతోపాటు వీళ్ళు రిజిస్ట్రేషన్ మోడల్స్ ఏమున్నాయి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. జనార్దన్ రెడ్డి గారు నమస్కారం. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నాను సార్. ఇక్కడ లాంచ్లు ఏంటి, మీరు స్కూటర్లు మార్కెట్లోకి లాంచ్లు ఎక్కువ అవుతున్నాయి అంటే మీ షోరూమ్లో? అవును సార్, ఎందుకంటే ఈవీ ఇండస్ట్రీలో కొత్త కొత్త అప్డేట్ మోడల్స్ వస్తున్నాయి. మనం కూడా అప్డేట్ అవుతుంటేనే కదా మార్కెట్లో ఎక్కువ రోజులు మనం ఉండగలిగేది. దాంట్లోనే ఇప్పుడు మా బ్యాటరీ కంపెనీ నుంచి లో ఈ ప్లస్ అనేది న్యూ మోడల్ రిలీజ్ చేశారు. దీన్ని న్యూస్ అప్డేట్లో చెప్పారు సార్ దీని గురించి. ఎస్ సార్, మీరు చెప్పారు, మేము తెప్పించాం అనమాట. మేము చూసి తెప్పించామండి. ఓకే, బ్యాటరీ వచ్చేసి ఇది డ్యూయల్ డిస్క్ ఉన్నది బండిలో. ఇది రిజిస్టర్డ్ మోడల్, ఆర్టీఏ రిజిస్ట్రేషన్ మోడల్ విత్ ఎస్ఓసి టెక్నాలజీ ఇన్ క్యాన్ బేస్డ్ బ్యాటరీ. అమరాన్ కంపెనీ బ్యాటరీ సప్లై చేస్తుంది దీనికి. దీని స్పీడ్ ఛార్జర్ 2.5 గంటల్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. ఇది 2 కిలోవాట్ బ్యాటరీ ఈ బండిలో ఇచ్చాడు. మైలేజ్ వచ్చేసి 90 కిలోమీటర్స్ మైలేజ్. టాప్ స్పీడ్ వచ్చేసి 60 కిలోమీటర్స్. ఒకసారి కాంబీ బ్రేక్ సిస్టమ్, ఫ్రంట్ బ్యాక్ కాంబీ బ్రేక్. చూపించడం అంటే అట్లా కాదు సార్, లాంచింగ్ ఉంటుంది కదా, కొత్త మోడల్ చేయించండి సార్. ఓకే, లాంచ్ చేయడానికి ఇక్కడ మా కస్టమర్ ప్రీవియస్ ఒక 23 ఇయర్స్ నుంచి మా పెట్రోల్ వెహికల్ కస్టమర్. తనకి ఈరోజు కూడా న్యూ వెహికల్ ఒకటి డెలివరీ ఇచ్చేది ఉంది. సో తనతోటి లాంచ్ చేపిద్దాం. లాంచ్ సార్. సో సేమ్ లో ఈవీ వేరియంట్నే ఎస్ సార్, అప్గ్రేడ్ చేశారు. లో ఈవీ ఇంతకుముందు నో రిజిస్ట్రేషన్ వెహికల్ ఉంది లో స్పీడ్లో, దాన్ని లో ఈవీ ప్లస్ అనమాట. ఇది హై స్పీడ్ వెహికల్, మొత్తం ఇండియన్ మేడ్ స్కూటర్. కంప్లీట్ ఈజ్ అ ఫైబర్ కార్ నుంచి మోటార్ కార్ నుంచి కూడా ప్రతిదీ కూడా ఇండియన్ మేడ్ స్పేర్స్ తోటి తయారు చేసింది. రేంజ్ ప్రొటెక్టర్. ఎస్ ఇది ఎస్ఓసి టెక్నాలజీ రేంజ్ ప్రొడక్ట్ చేస్తుంది మనకి. ఇప్పుడు ఉన్న ఫస్ట్ మోడ్ లో ఉన్న ఛార్జ్ తోటి 57 కిలోమీటర్ వెళ్తుంది. ఇందులో మనకి సెకండ్ మోడ్ వచ్చేసి 48, నెక్స్ట్ థర్డ్ మోడ్ వచ్చేసరికి 30 ఉంటుంది. పార్కింగ్ మోడ్ అవైలబుల్ దీనికి. ఇది పార్కింగ్ మోడ్. మనకి స్పీడ్ ఇది యాజ్ అ క్రూజ్ కంట్రోలర్ ఉన్నది. క్రూజ్ బటన్ నొక్కాను, క్రూజ్ నొక్కినప్పుడు కంటిన్యూ ఉంటుంది స్పీడ్. ఆఫ్టర్ క్రూజ్ డిస్క్రీజ్ అవుతుంది రీడింగ్ కూడా. కాంబీ బ్రేక్ అంటే ఈ ఒక్క బ్రేక్ అప్లై చేస్తే ఫ్రంట్ బ్యాక్ 2 బ్రేక్ కూడా అప్లై అవుతున్నాయి. 2 డ్యూయల్ డిస్క్, పెద్ద డిస్ప్లేట్లు వస్తున్నాయి మనకి. 12 ఇంచెస్ టైర్ ఫ్రంట్, బ్యాక్ కూడా 12 ఇంచెస్. ఇండియన్ మేడ్ మోటార్ కంప్లీట్. సీట్ కూడా ఇండియన్ మేడ్ సీట్ ఇది. మనకి బూట్ స్పేస్ కూడా చాలా పెద్దగా వస్తుంది. సీట్ కూడా చాలా స్ట్రాంగ్ ఇచ్చేసాడు కంప్లీట్. ఈ రియర్ క్యారియర్ మీరు మిగతా వెహికల్లో బాగా ఇరిగిపోతుంటాయి, దీంట్లో మాత్రం చాలా హెవీగా ఇచ్చాడు దీన్ని. ఫ్రంట్లో వచ్చేసి మనకి ఎల్ఈడి లైట్ సిస్టము, చాలా స్టైలిష్గా ఉంటుంది. కాబట్టి ఈ వర్షన్లో మనకి చూడడానికి మార్కెట్లో నో రిజిస్ట్రేషన్లో కూడా ఇదే స్టైల్లో ఉంటుంది. కానీ డిజైన్ ఈజ్ అ డిఫరెంట్ డిజైన్. ఫైబర్ కానీ ఫినిషింగ్ కానీ మనకి పెయింట్ క్వాలిటీ కానీ కంప్లీట్ ఇండియన్ మేడ్. ప్రొడక్ట్ మొత్తం కూడా ఇండియాలోనే దీన్ని ఆల్రెడీ ప్రూఫ్ తయారు చేయడం జరిగింది. NMC 25700 ఈజ్ అ స్పెషల్ సెల్ తోటి అమ్రాన్ కంపెనీ వాళ్ళది బ్యాటరీ అనమాట. ఇది ఫాస్ట్ ఛార్జరు, చాలా అడ్వాన్స్ టెక్నాలజీ. ఇప్పుడు న్యూ వర్షన్ ఛార్జర్ మొత్తం కూడా, అండ్ వాటర్ ప్రూఫ్ అండ్ ఇది ఫైర్ రెసిస్టెంట్. ఇది దీంట్లో వారంటీ ఎంత సార్? బ్యాటరీ వారంటీ వచ్చేసి 3 ఇయర్స్ వారంటీ, మోటార్ కంట్రోలర్ 1 ఇయర్ వారంటీ. సార్ ఇది రిమూవల్ బ్యాటరీ, సో మనం రిమూవల్ చేసుకోవచ్చు. ఇది అమరాన్ బ్యాటరీ, ఇది అమరాజా కంపెనీ వాళ్ళది. అమరాన్ బ్యాటరీ 2 కిలోవాట్. ఇది కంప్లీట్ క్యాన్ బేస్డ్ అండ్ IP67 బ్యాటరీ, న్యూ వర్షన్, న్యూ జనరేషన్ బ్యాటరీ. మనం తీసుకెళ్ళి కూడా ఛార్జ్ పెట్టుకోవచ్చు ఇంట్లో. నెక్స్ట్ బ్యాటరీ సాకెట్ సిస్టమ్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఇది పెట్టడానికి కూడా ఈజీ ప్రాసెస్. ఇప్పుడు మీ దగ్గర రెడీ టు డెలివరీ చేస్తారు ఈ వెహికల్? ఎస్ రెడీ డెలివరీ వెహికల్. ఆల్రెడీ డెలివరీ కూడా స్టార్ట్ చేసినాం మనం. దీని ఎక్స్షోరూమ్ కాస్ట్ ఎంత సార్? 79,000 ఎక్స్షోరూమ్ కాస్ట్. ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 85,000లో ఆన్ రోడ్ ఇచ్చేస్తున్నాము. ఓకే, 85,000లో ఆన్ రోడ్ వచ్చేస్తుంది. బ్యాటరీ వారంటీ ఎన్ని కిలోమీటర్స్? బ్యాటరీ వచ్చేసి 3 ఇయర్స్ వారంటీ, 2+1 3 ఇయర్స్ వారంటీ. మోటార్ కంట్రోలర్ 1 ఇయర్, ఛార్జర్ 1 ఇయర్ వారంటీ. బ్యాటరీ కాకుండా మీ దగ్గర రిజిస్ట్రేషన్ మోడల్స్ ఏమేమి ఉన్నాయి? ఇంకా ఫీచర్ మొత్తం కూడా రిజిస్ట్రేషన్ మోడల్కే ప్రియారిటీస్ ఇస్తుంది గవర్నమెంట్. మనకి ఎట్లా రోడ్ ట్యాక్స్ ఫ్రీగా ఉంది ఇప్పుడు. సో నేను కస్టమర్కి కూడా సజెషన్ చేసేది ఏంటంటే రిజిస్ట్రేషన్ వెహికల్కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తాము. లేదు సార్ మేము తక్కువ
జర్నీ చేస్తాము మాకు లేదు లోకల్లో తిరుగుతాము అన్నప్పుడు నో రిజిస్ట్రేషన్ ఉంటుంది. నో రిజిస్ట్రేషన్లో మనం డైనమో ఎలక్ట్రిక్ ఒకటి, స్టెల్లా ఎలక్ట్రిక్ మాత్రం వాడుతున్నాము. ఆ రెండు నో రిజిస్ట్రేషన్లో వస్తున్నాయి. మన దగ్గర రిజిస్ట్రేషన్ వచ్చేసరికి 5 కంపెనీస్ ఉన్నాయి సార్. ఆ 5 కంపెనీలు కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉన్నది. 5 కంపెనీలు కూడా మనమే డీలర్ కూడా. కెనెటిక్ ఈలూనా అప్డేట్ వర్షన్ ఇది. ఒకసారి ఛార్జ్ చేస్తే 123 కిలోమీటర్ మైలేజ్. ఇది రూరల్ మార్కెట్కి మాత్రం బాగా ఉపయోగపడుతుంది. దీంట్లో ఫీచర్స్ ఏంటంటే మనకి ఇది చైన్ స్పాకెట్ సిస్టమ్. ఇది మనం వెనక సీట్ కూడా రిమూవ్ చేసుకోవచ్చు. 250 కేజీలు వెయిట్ దీంట్లో మోయొచ్చు. చైన్ స్పాకెట్ మోడల్ ఉంటుంది. చాలా సింపుల్గా వీల్ ఓపెన్ చేసుకోవడానికి స్పోక్ వీలు, నెక్స్ట్ ముందర బూట్ స్పేస్ బాగుంటుంది. కంప్లీట్ ఇండియన్ మేడ్ ఇది. ఎందుకంటే ఈ వెహికల్స్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ నేను సందర్శించాను, చాలా బాగుంది. కంప్లీట్ ఇండియన్ మేడ్ టెక్నాలజీ, ఇండియన్ మేడ్ స్పేర్స్. ఇప్పుడున్న ఎక్సెల్ని రీప్లేస్ చేసి దాని ప్లేస్లో ఈలూనా రాబోతుంది. ఈలూనా అనేది ఈజ్ ద ఫ్యూచర్లో మొత్తం కూడా దీనికి ఎక్సెల్ని మాత్రం బీట్ చేస్తుంది. 123 కిలోమీటర్స్. దీంట్లో మనకి వచ్చేసి ఎల్ఎఫ్ఈ బ్యాటరీ వాడుతున్నారు. 2.2 కిలోవాట్ బ్యాటరీ వస్తుంది. ఒక్కసారి ఛార్జ్లో 123 కిలోమీటర్లు. మనకి 1 to 3 మోడ్స్ ఉంటుంది. టాప్ స్పీడ్ వచ్చేసరికి మనకి 55 స్పీడ్ టాప్ స్పీడ్ వెళ్తుంది. ఫ్రంట్ బ్యాక్ కాంబీ బ్రేక్ సిస్టమ్ ఉంటుంది, స్పోక్ వీల్స్. సో ఈలూనా ఎవరైనా మనకి రైతు వారికి కానీ ఎవరికైనా సరే కావాలి అన్నప్పుడు ఎక్సెల్ ప్లేస్ బదులు ఇది తీసుకోవచ్చు. ఈలూనా నేను సజెషన్ చేస్తాను. దీని ఎక్స్షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి సార్ మనకి 79,000 ఎక్స్షోరూమ్ కాస్ట్ ఉంది. ఎల్ఎఫ్ఈ బ్యాటరీ వస్తుంది దీంట్లో. నెక్స్ట్ బ్యాటరీ కంపెనీ సార్. బ్యాటరీ కంపెనీలో వచ్చేసి 3 మోడల్స్ ఉన్నాయి. రిజిస్ట్రేషన్ మోడల్ ఇది న్యూ మోడల్, ఇప్పుడు లాంచ్ చేసిన మోడల్ లో ఈవీ ప్లస్. తర్వాత బ్యాటరీ స్టోరీలో ఇదేమో బ్యాటరీ ఎపిక్, అంటే ఇది 100 కిలోమీటర్ మైలేజ్. ఇది వచ్చేసరికి 130 కిలోమీటర్ మైలేజ్ బ్యాటరీ స్టోరీలో. దీని స్పీడ్ వచ్చేసి 65 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ ఉంటుంది. ఇది కూడా క్యాన్ బేస్డ్ అడ్వాన్స్ టెక్నాలజీ బ్యాటరీ. 3 years వారంటీ సార్. ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే ఇది వచ్చేసి 100 కిలోమీటర్ మైలేజ్. ఛార్జింగ్ టైం వచ్చేసి 3 నుంచి 4 hours. ఇది దీని కాస్ట్ ఎంత, దాని కాస్ట్ ఎంత? ఇది వచ్చేసరికి మనకి ఎక్స్షోరూమ్ వచ్చేసి 99,000 ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకి 89,000 ఉంటుంది. వారంటీ ఎన్ని ఇయర్స్? సేమ్ 3 years వారంటీ సార్. 3 years వారంటీ. బ్యాటరీ సర్వీస్ కూడా మన దగ్గరనే. తర్వాత మన ఇక బ్రాండ్ ఎల్ఎఫ్ఈ బ్యాటరీ ఇంతవరకు ఇది కంప్లైంట్ లేదు. ఇది కూడా ఇండియన్ మేడ్ ఫైబర్ కంప్లీట్. ఈ మోడల్ ఇది కూడా ఇండియన్ మేడ్. ఇది ఇండియన్ మేడ్. ఇది ఫాస్ట్ F4. ఇది డబుల్ బ్యాటరీ ఉంటుంది. దీని మైలేజ్ వచ్చేసి 160 కిలోమీటర్ మైలేజ్. 2 బ్యాటరీస్ వస్తాయి. రియల్ రేంజ్ 140 కిలోమీటర్స్. ఎల్ఎఫ్ఈ బ్యాటరీ దీంట్లో డబుల్ బ్యాటరీ ఉంటుంది. 72 volts 30H 4.4 కిలోవాట్ బ్యాటరీస్ వస్తాయి దీంట్లో. 3 years వారంటీ. ఎక్స్టెన్షన్ వారంటీ కావాలంటే ఎక్స్ట్రా 2 years ఉన్నది. మొత్తం 5 years ఇస్తున్నాడు. దీని స్పీడ్ ఎంత? దీని టాప్ స్పీడ్ 70 కిలోమీటర్స్. ఇది కూడా ఇందులో లేదు. F2B ఇది సింగిల్ బ్యాటరీ, ఇది డబుల్ బ్యాటరీ. దీని ఎక్స్షోరూమ్ వచ్చేసి 1,20,000 రూపాయలు ఎక్స్షోరూమ్ ప్రైస్. ఇది వచ్చేసరికి మనకి 99,000 రూపాయలు ఎక్స్షోరూమ్ ప్రైస్. దీంట్లో మైలేజ్ వచ్చేసి 80 కిలోమీటర్ మైలేజ్ సింగిల్ బ్యాటరీ వస్తుంది. 2.2 కిలోవాట్ బ్యాటరీ. ఒక కూడా మనకి 4 hours పడుతుంది ఛార్జింగ్. ఒక కూడా 4 నుంచి 5 hours పడుతుంది. డబుల్ బ్యాటరీ అయితే 5 hours, సింగిల్ బ్యాటరీ అయితే 4 hours. మరో కంపెనీ రిజిస్ట్రేషన్ మోడల్ ఇది మనకి ఐఓమి. ఇది పూణే బేస్డ్ కంపెనీ. ఐఓమిలో ఇది S1 2.0. ఇది దీని మైలేజ్ వచ్చేసరికి మనకి 110 కిలోమీటర్స్. దీన్ని మనకి వచ్చేసి ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 90,000లో వచ్చేస్తుంది. ఇది విత్ రిజిస్ట్రేషన్ మోడల్. దీంట్లో స్పీడ్ 60 పోతుంది. రేంజ్ వచ్చేసి 110 కిలోమీటర్స్. ఐఓమి జిటెక్స్ ఇది వచ్చేసి మనకి దీంట్లో 150 కిలోమీటర్ వరకు కూడా మైలేజ్ ఆప్షన్ ఉంది. ఇది మనకి 60 స్పీడ్ వెళ్తుంది. ఆన్ రోడ్ వచ్చేసరికి 1,10,000 అట్లా వచ్చేస్తుంది. మనకి రిజిస్ట్రేషన్ మోడల్. ఈ బండి కూడా చాలా బూట్ స్పేస్ కానీ స్టైలిష్ కానీ చాలా బాగుంటుంది. ఇప్పటివరకు మనం సేల్ చేసిన వాటిల్లో 0% కంప్లైంట్. ఇంతవరకు ఈ 5 కంపెనీస్ రిజిస్ట్రేషన్ మోడల్ మనం ఇప్పటివరకు తీసుకొస్తున్నాము. ఇన్ కేస్ ఫ్యూచర్లో కూడా మరిన్ని కంపెనీలు కూడా రిజిస్ట్రేషన్ మోడల్ తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఈ మోడల్స్ ఛార్జింగ్ టైం ఎంత? ఇది ఏదైనా సరే 3 నుంచి 4 hours ఛార్జింగ్ పడుతుంది. స్పీడ్ ఛార్జెస్. దీనికి వారంటీ కానీ స్పేర్ పార్ట్స్ కానీ సర్వీస్ కానీ మొత్తం కూడా కిందనే మన సర్వీస్ సెంటర్లో ఏ మోడల్స్ అయినా సరే. మిగతా స్టాక్ మొత్తం మనకి స్టాక్ రూమ్ ఉంది. రిమైనింగ్ కలర్స్ కానీ ఏవి కానీ అవైలబిలిటీ ఉంటుంది. దీనికి కూడా 3 years వారంటీ. 3 years వారంటీ. ఈవీ ఇండస్ట్రీలో అసలైన మనగాడు దమ్మున్న బండి అంటే గో ఇన్ వెహికల్. ఎందుకు సార్ మీరు దీనే చెప్తారు, మరి ఎందుకు ఇంతకంటే క్వాలిటీ లేదా అని మీరు అడగొచ్చు. ఇది పెట్రోల్ వెహికల్. పెట్రోల్ వెహికల్ని వాళ్ళు ఎలక్ట్రిక్లోకి కన్వర్ట్ చేసినారు. అంటే బాడీ మొత్తం పెట్రోల్ది ఉంచేసేసి మనకి ఎలక్ట్రిక్లో చేంజ్ చేశారు. ఇది నేను ఇప్పుడు 2 years నుంచి అబ్జర్వేషన్లో చెప్పాను. గతంలో మనం దీన్ని లాంచ్ చేసినాము. 0% కంప్లైంట్. పికప్ మాత్రం చాలా బాగుంటుంది. స్ట్రాంగ్ మోటార్ ఇది. ఇది స్పీడ్ వచ్చేసి 60-65 కిలోమీటర్స్ స్పీడ్ ఉంటుంది. మైలేజ్ వచ్చేసి 150 కిలోమీటర్స్ మైలేజ్.
దీని కాస్ట్ ఎంత? దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 1,35,000 చేంజ్ వస్తుంది. 3 years వారంటీ ఉంటుంది. బ్యాటరీ కూడా ఫైర్ ప్రూఫ్ బ్యాటరీ వస్తుంది దీంట్లో. ఫ్రంట్ బ్యాక్ కూడా డబల్ డిస్క్ వచ్చేస్తుంది. వెనక టైర్ మాత్రం 120/70 టైర్ వస్తుంది. హెవీ టైరు. ఇది రఫ్ రోడ్ వెహికల్స్ అనమాట. ఇది ఆఫ్ రోడ్ వెహికల్కి మాత్రం బాగా యూజ్ఫుల్ ఉంటుంది. స్పీడ్ బాగుంటుంది. బూట్ స్పేస్ కానీ ఇంకా లైటింగ్ అయితే ప్రొజెక్టర్ లైట్ అక్కడ ఒకసారి చూడండి. లైట్ మాత్రం చాలా బాగా వస్తుంది. ఫుల్ వైట్ ఉంటుంది. ఇది హెవీ లైటింగ్ అనమాట. దీంట్లో సౌండ్ సిస్టమ్ ఒకటి ఎక్స్ట్రా ఫీచర్ ఇది. నెక్స్ట్ హారన్ డిఫరెంట్ మనకి ఎక్స్ట్రా ఇచ్చిన సౌండ్, స్పోర్ట్స్ బైక్ సౌండ్ గతంలో కూడా వినిపించాం మనం. ఇది బ్లూటూత్ కనెక్షన్ ఉన్నది. సాంగ్స్ కూడా ప్లే చేసుకోవచ్చు దీంట్లో. ఇంకా బూట్ స్పేస్ వచ్చేసరికి చాలా మంచి బూట్ స్పేస్. డిక్కీ క్వాలిటీ కూడా చాలా హెవీగా ఉంటుంది. సైడ్ కూడా మొత్తం యాక్సరీస్ ఇచ్చారు. ఇది కూడా కంప్లీట్ రిజిస్ట్రేషన్ వెహికల్, ఆర్టీఏ రిజిస్ట్రేషన్ వెహికల్. చాలా స్ట్రాంగ్ వెహికల్. రఫ్ అండ్ టఫ్గా వాడాలి కొంచెం అనుకునే వారికి ఇది బాగా సజెషన్ చేస్తున్నాం. సో చూసారుగా జేఎస్ఆర్ గ్రూప్ నుంచి వాళ్ళకి కోదాడలో ఆఫర్ చేస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవన్నీ కూడా రిజిస్ట్రేషన్ మోడల్స్ అనమాట. మొత్తం 5 బ్రాండ్స్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. కైనెటిక్ ఉంది, బ్యాటరీ ఉంది, ఒకే ఉంది, ఇలా మొత్తం 5 బ్రాండ్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. వీళ్ళు హైయెస్ట్ వచ్చి 150 కిలోమీటర్ వరకు రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారండి. లిథియం అయన్ బ్యాటరీ ప్యాక్స్, ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చి లో ఈవీ ప్లస్ వేరియంట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 2 గంటల 50 నిమిషాలు అయితే ఛార్జ్ అయిపోతుంది. అలానే వీళ్ళు ఇచ్చిన బ్యాటరీ ప్యాక్స్ మినిమం వచ్చి 3 సంవత్సరాల బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ఆఫర్ చేస్తున్నారు. ఎవరైనా కోదాడ పరిసర ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాం అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద అలాంటి డిస్క్రిప్షన్ కూడా అందజేస్తాం. ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. తెలుగు ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతున్నట్లయితే స్క్రీన్ పై కనిపించిన నెంబర్కి వాట్సాప్ చేయండి. లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. వీడియో కానీ మీ నచ్చితే అయితే ఈవీ కుర్రాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ వీడియోస్ కోసం ఈవీ కుర్రాడి లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ది నైట్ ట్రై ది ఫ్యూచర్.